తెలివైన భార్య. రామవరం అనే గ్రామంలో వీరయ్య కుటుంబం ఉంటుంది. వీరయ్యకు భార్య రమణ, అవ్వ చంద్రవ్వ ఉంటారు. వీరందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. వీరయ్య ఒకరోజు ధాన్యాన్ని మిల్లు దగ్గరికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు. అనుకున్న విధంగానే ఎడ్ల బండి మీద వడ్ల బస్తాలు ఎక్కిస్తూ ఉండగా వీరయ్య భార్య రమణ గమనించి, ఏవండి, ఎక్కడికి ఈ వడ్లను తీసుకెళ్తున్నారు? ఇంట్లో ఖాళీగా పడున్నాయిగా, ఊళ్ళో ఎవరికైనా ఇద్దామని ఎడ్ల బండిలో వేస్తున్నాను. అదేంటండి? మరి కాకపోతే వడ్లని ఎడ్ల బండ్లు ఎందుకు ఎక్కిస్తారు? మిల్లు దగ్గరికి తీసుకెళ్ళటానికి. తెలిసి కూడా నన్ను అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? బుద్ధి తక్కువ అడిగానులేండి అంటూ చిరాగ్గా ఇంట్లోకి వెళ్తుంది. వీరయ్య ఆ వడ్లను ఎడ్ల బండిపై ఎక్కించి మిల్లు వద్దకు తీసుకెళ్తాడు. మిల్లు వద్ద ఎడ్ల బండిని ఆపి మిల్లు ముందు కూర్చున్న జమీందార్ దగ్గరికి వెళ్తాడు. జమీందార్ గారు, నేను వడ్ల బస్తాల్ని తీసుకొచ్చాను, ఈ వడ్లు ఆడించి ఇవ్వండి. అలాగే వీరయ్య, కానీ ఒక బస్తాకు 50 రూపాయలు. నువ్వు 10 బస్తాలు తీసుకొచ్చావు కాబట్టి మొత్తం 500 రూపాయలు అవుతాయి. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బస్తాకి 50 రూపాయలా? అవునయ్యా. ఏంటి, ఈ గ్రామంలో ఒకటే రైస్ మిల్లుందని పెత్తనం చేద్దామనుకుంటున్నారా? మర్యాదగా బస్తాకి 10 రూపాయలు చొప్పున తీసుకోండి, లేకపోతే మీ మర్యాద కోల్పోతారు. హేయ్, మర్యాదగా మాట్లాడు. నీ దగ్గర డబ్బు లేకపోతే అంత లేవండి, ఇంతే ఉన్నాయండి అని మాట్లాడాలి. అంతేగాని మర్యాద కోల్పోయి మాట్లాడుతున్నావేంటి? నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఈ రైస్ మిల్లు నాది, ఈ గ్రామ జమీందార్ని. నన్నే లెక్క చేయకుండా మాట్లాడతావా? నీకెంత తలపొగర్రా? ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళు. ఎల్లక నీ మిల్లులో పని చేస్తాననుకుంటున్నావా? ఎల్లవయ్యా అంటూ కోపంగా ఇంటికెళ్తాడు. ఆ గొడవంతా గమనించిన పుల్లయ్య వీరయ్య ఇంటికి వెళ్లి చంద్రవ్వతో, చంద్రవ్వ, నీ మానవుడు జమీందార్ గారితో మిల్లు దగ్గర గొడవపడుతున్నాడు. జమీందార్ గారికి ఎదురు చెప్తున్నాడు. అవునా? వాడి మధ్య అందరితో తలపోగురుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో మమ్మల్ని కూడా లెక్క చేయడం లేదు. సరే, మీరు వెళ్ళండి, నేను వాడితో మాట్లాడతాను అని అనక పుల్లయ్య వెళ్తాడు. అంతలో వీరయ్య ఎడ్ల బండిపై ఇంటికొస్తాడు. వీరయ్యని చూసిన చంద్రవ్వ, ఒరే వీరయ్య, వడ్లను మిల్లు దగ్గరికి తీసుకెళ్ళావు, మరలా తిరిగి తీసుకొచ్చావేమిటి? ఏమైందయ్యా? ఏమైందేంటి? ఆ జమీందారు గాడు ఒక బస్తాకి 50 రూపాయలు ఇవ్వమని చెప్పాడు. నేను ఇవ్వను అన్నాను. అందుకే కాస్త మాట పెరిగి గొడవ జరిగింది. అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు ఇంట్లోకెళ్ళు. వీరయ్య జమీందారు గారు చాలా మంచివారు. నేనెప్పటి నుండో చూస్తున్నాను. అన్ని మిల్లుల కంటే ఈ జమీందారు గారి మిల్లు దగ్గరే ధర తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం చేయమనడం లేదయ్యా. మీ నాన్న ఇలాగే అందరితో గొడవ పెట్టుకుని ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నువ్వైనా మంచిగా బ్రతికయ్యా. అవ్వా, నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఇక మరుసటి రోజు వీరయ్య వాళ్ళింటికి అంజన్న వస్తాడు. వీరయ్య, నీతో ఒక అవసరం పడింది. ఏంటో ఆ అవసరం? నా భార్యకు ఆరోగ్యం బాగోలేదు, కాస్త డబ్బు అవసరమై మీ ఇంటికొచ్చాను. ఏదైనా సహాయం చేస్తే. సహాయమా? నా దగ్గర అనా పైసా కూడా లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యా, వెళ్తావా మెడబట్టి బయటికి గంటనా? అలా అనడంతో అంజన్న వెళ్ళిపోతాడు. అదంతా గమనిస్తున్న వీరయ్య భార్య రమణ, ఏవండి, ఇస్తే ఇస్తానని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని అమర్యాదగా ఎందుకండి మాట్లాడడం? మీరు మనిషికి మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వయసుకైనా మర్యాద ఇవ్వండి. వచ్చిందమ్మా, నిన్నేమో ఆ ముసల్ది మాటలతో చంపింది. ఈరోజు నువ్వు మొదలెట్టావా? నీ పనేంటి? వంట చేయడం, ఇంట్లో పనులు చూడడం, సలహాలు ఇవ్వమని కాదు. ముందింట్లోకెళ్ళు. వీరయ్య ఇంటి ముందు నిల్చుంటాడు. అంతలో అటుగా వెళ్తున్న శాంతమ్మని చూసి, శాంతమ్మ, నా దగ్గర 100 రూపాయలు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇయ్యాలనిపించట్లేదా? నీది మానవ జన్మ కాదా? ఎత్తిందేమైనా జంతు జన్మ ఏంటి? అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. పరిస్థితి బాగాలేదు. నేను మీకు 2 రోజుల తర్వాత ఇచ్చేస్తాను. 2 రోజులదేమీ లేదు. నీ చేతిలో డబ్బుందిగా, ముందదివ్వు అంటూ లాక్కుంటూ ఉండగా అక్కడకు చంద్రవ్వ వస్తుంది. ఒరేయ్,
ఏం చేస్తున్నావో అర్థమవుతుందారా నీకసలు? ఆడవాళ్లతో అలానేనా ప్రవర్తించేది? అసలు నిన్ననాలి. ఈమెకి డబ్బులు ఇవ్వను అంటే ఇప్పిచ్చేలా చేశావు. ఇప్పుడు చూడు, ఇది నాకివ్వట్లా. అది ఇదని మాట్లాడుకురా. ఆడవాళ్లను గౌరవించి మాట్లాడాలి. అసలు వీటన్నింటికీ కారణం నువ్వే. అయినా నేను అసలు నిన్ను ప్రతిరోజు భరించలేకపోతున్నాను. ఇంట్లో నుంచి నువ్వు తక్షణమే బయటికెళ్ళు అంటూ ఇంట్లోకి వెళ్ళి తన బట్టల మూటను బయటికి విసిరేస్తాడు. అది చూసి రమణ, ఏం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? మతేమైనా పోయిందా? కన్న తల్లి లాంటి అవ్వను ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు అని అనగా రమణను చెంప మీద ఒక్కటి కొడతాడు. నువ్వింట్లోకెళ్ళో అని అనగా చేసేదేమీ లేక రమణ ఇంట్లోకి వెళ్తుంది. చంద్రవని చూసి నువ్వేలో, నీకు కూడా ఇదే గతి పడుతుంది అని అనగా, నాయనా, చిన్నప్పుడే నీ తల్లి తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయిన తర్వాత కంటికి రెప్పలా నిన్ను కాపాడుతూ పెంచి పెద్ద చేశాడు. అలా చూసుకుంటే నువ్వు నాకిచ్చే మర్యాద ఇదా అంటూ ఏడుస్తూ ఇంటి ముందున్న గుడిసెలోకి వెళ్తుంది. గుడిసెలోనే ఉంటుంది. అది చూసిన గ్రామస్తులలో ఒకరు మల్లమ్మ వీరయ్యతో, ఏమయ్యో, ఇంటికి పెద్దావిడ్ను అలా బాధ పెట్టడం సరికదయ్యా, ఇంట్లోకి తీసుకుని వెళ్ళు అని అనగా, మీకు సంబంధం లేని విషయం ఇది. మా ఇంటి గొడవ. ఈ గొడవలో తలదూర్చకండి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ చంద్రవ ఆ గుడిసెలోనే బాధపడుతూ నివాసం ఉంటూ ఉంటుంది. ఒకరోజు రమణ అరుగు మీద కూర్చొని ఇలా తన మనసులో అనుకుంటుంది, నా భర్త కోపాన్ని ఎలాగైనా నేను తగ్గించాలి. ఇలాగే ఉంటే ప్రతి ఒక్కరికి దూరం అయిపోతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా రమణకు ఒక మంచి ఆలోచన వస్తుంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే తనని చూసేవారు లేక అప్పుడు అవ్వను ఇంటికి తీసుకొనొస్తాడు. అప్పుడు నేను మరలా తిరిగొచ్చి అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అనుకుని ఇంటి ముందు గుడిసెలో ఉన్న చంద్రవ దగ్గరకు రమణ వెళ్తుంది. వెళ్ళి తనకొచ్చిన ఆలోచన గురించి చంద్రవ్వకు చెబుతుంది. అవ్వా, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు నీ గురించి అర్థమై నిన్ను ఇంటికి తీసుకెళ్తాడు. నా గురించి అర్థం కాకపోయినా నలుగురితో మర్యాదగా ఉంటే చాలమ్మా. సరేలే, నువ్వు చెప్పిన ఉపాయం అమలు చేద్దాంలే అని అనుకుని రమణ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత వీరయ్య ఇంటికొస్తాడు. వీరయ్యను గమనించిన చంద్రవ్వ తన దగ్గరికెళ్ళి, మీ గొడవల కారణం నీ భార్య ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా. నేనెంత చెబుతున్నా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది అని అనగా, అదేంటి? నా భార్యకి నేనంటే చాలా ఇష్టం. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం. నా భార్య ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. పడుకుని బాధపడుతూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు రమణను గుర్తు చేసుకుంటూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇలా బాధపడగా కొన్ని రోజులకు మంచాన పడతాడు. అది గమనించిన చంద్రవ్వ గుడిసెలో భోజనం తయారు చేసి వీరయ్యకు తీసుకునొచ్చి తినిపించి కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వీరయ్య భార్య రమణ వస్తుంది. వీరయ్యని చూసి, ఏమండి, ఎలా ఉన్నారు? చూసారా, మన వాళ్ళు పక్కనున్నప్పుడు వారి విలువ తెలియదు. వారిని ఏ రోజైతే మనం విడిచిపెడతామో వారి గురించి అప్పుడు అర్థమవుతుంది. అవును, అయినా ఇన్ని రోజులకి నీ భర్త గుర్తొచ్చాడా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏవండి, నన్ను క్షమించండి. మీరందరి పట్ల మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుంటే మీలో మార్పు తేవడం కోసమే నేను అవ్వ కలిసి ఇలా ఉపాయం చేశాం. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. చూసారా, మీ పంతం ఎక్కడి వరకు వచ్చిందో. తల్లిలాంటి అవ్వను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు నేను వదిలి వెళ్ళిపోయాక నీకంటూ ఆసరాగా ఉన్నది ఎవరు? అవ్వే కదా. అటువంటి పెద్ద ఆవిడ్ని అపార్థం చేసుకుని దుర్భాషలాడడం చాలా తప్పండి. నన్ను క్షమించండి అవ్వ. మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. రమణ, నిన్ను భార్య అని చూడకుండా నిన్ను చెయ్యి చేసుకున్నాను. గ్రామస్తుల పట్ల కూడా అహంకారంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అయ్యో నాన్న, నువ్వు బాధపడాలని కాదు, నీ తప్పు నువ్వు తెలుసుకోవాలని మేమిలా చేశాము. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నుంచి అందరితో సంతోషంగా ఆనందంగా ఉంటాను అంటూ వారికి మాటిస్తాడు. ఆ రోజుటి నుండి వీరయ్య కుటుంబ సభ్యులతో గ్రామస్తులతో సంతోషంగా కలిసిమెలిసి ఉంటాడు. ఈ కథలోని నీతేంటంటే,
ఇంట్లో ఏ ఒక్కరు తప్పు చేసినా కాని వారు తప్పు చేస్తున్నారని వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచని ఎడల వాళ్ళు మరో తప్పు చేయడానికి తోడ్పడతారు. వారు చేసిన తప్పు వారికి తెలియజేయాలి. కాబట్టి ఈ కథలో వీరయ్య పొగరుగా ఉండడంతో తన భార్య అతనికి బుద్ధి చెప్పాలని అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత చంద్రవ్వ అతనికి తోడుగా ఉంటూ అతనిని చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రమణ తిరిగి రావడంతో వీరయ్య చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడుగుతాడు. అదే ఈ కథలో మనకు తెలియజేస్తుంది.